సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఆప్షన్స్లో స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవడానికి డెల్టా గామా ఎలా ఉపయోగపడతాయి? సో ఆప్షన్స్లో మనకి మెయిన్గా 3 ఉంటాయండి. ఎట్ ది మనీ, ఇన్ ది మనీ, అవుట్ ఆఫ్ ది మనీ. సో మనకి ఎట్ ది మనీ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇండెక్స్ అనేది మూవ్ అయింది అనుకోండి, ఒక 1 రూపీ మూవ్ అయింది అనుకోండి, ఎట్ ది మనీలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఎప్పుడు కూడా 50 పైసలు మూవ్ అవుతుంది. అంటే అక్కడ 1 రూపీ మూవ్ అయితే ఇక్కడ 50 పైస్ మూవ్ అవుతుంది. సో ఇన్ ది మనీలోకి వెళ్ళామనుకోండి, మనకేంటంటే 60 పైసు, 70 పైసు, 80 పైసు అలా పెరుగుతూ ఉంటుంది ఇన్ ది మనీలోకి వెళ్తే. అవుట్ ఆఫ్ ది మనీలోకి వెళ్తే 40 పైసు, 30 పైసు ఇలా తగ్గిపోతూ ఉంటుంది. అయితే జనరల్గా ట్రేడర్స్ ఏం చేస్తారు అంటే, మనకి తక్కువ ప్రీమియంలో వచ్చేస్తుంది కాబట్టి మనకి ఇప్పుడు అవుట్ ఆఫ్ ది మనీలో 40 పైసు, 30 పైసు పెరిగే ఆప్షన్స్ ఉంటాయి. అవేంటంటే చాలా చీప్గా దొరుకుతూ ఉంటాయి. సో మనం తక్కువ అమౌంట్తో ఎక్కువ ఆప్షన్స్ కొని దీని మీద ప్రాఫిట్ చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ట్రేడర్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ కొంటూ ఉంటారు. మనకి ఆప్షన్స్లో మనకి మెయిన్ ఎనిమీ ఏంటి అంటే టైం డికే. సో ఈ టైం డికే వల్ల అవుట్ ఆఫ్ ది మనీలో ఉన్న ఆప్షన్స్ అనేవి వెంటనే పెరగవు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక 10 రూపీస్లో ఉన్న ఆప్షన్ ఒక 15 to 20 రూపీస్కి వెళ్తే ఓకే మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ లాట్స్ వేసుకోవచ్చు అనే ఇంటెన్షన్తో మనం ఉంటాం. కానీ అవుట్ ఆఫ్ ది మనీలో ఉండే ఆప్షన్ ఏదైతే ఉంటుందో దానికి అంత పెరిగే స్కోప్ ఉండదు. అది 10 రూపీస్ నుంచి 13, 14కి వెళ్తుంది, మనకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటే వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకని మనం ప్రిఫరబుల్గా తెలుసుకోవాల్సిన ఆప్షన్స్ ఏంటి అంటే ఇన్ ద మనీ ఆప్షన్స్. ఎప్పుడు కూడా ఇన్ ద మనీ ఆప్షన్ ఏంటంటే మన ఆప్షన్ ప్రైస్ అంటే మన ఇండెక్స్ ప్రైస్ 1 రూపీ పెరిగింది అనుకోండి, మన ఆప్షన్ ప్రైస్ అనేది మినిమం 70 పైసా, 80 పైసా వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ చార్ట్లో ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్ ఉంటుంది. ఈ ఆప్షన్ గ్రీక్స్లో మనకి డెల్టా, గామా అని ఉంటాయి. సో దానికి ముందు డెసిమల్స్ ఉంటాయి, 0.00 అట్లా ఉంటాయి. సో ఆ జీరోస్ తీసేసేయండి. గామా వాల్యూస్ ఎప్పుడు మనకి 7, 8, 6 అలా ఉంటాయి. డెల్టా వచ్చేసరికి 70, 80 ఇట్లా ఉంటుంది. సో మనం డెల్టా ప్లస్ గామా, ఒక్క డెల్టా కాకుండా డెల్టా ప్లస్ గామా కలిపితే మనకి 80 రావాలి. డెల్టా ప్లస్ గామా కలిపితే 80 ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర వస్తుందో ఆ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకుంటే అది మనకి పర్ఫెక్ట్గా ఇన్ ద మనీ ఆప్షన్ అవుతుంది, మంచి మూమెంట్ వస్తుంది. అటువంటి స్ట్రైక్ ప్రైసెస్ దగ్గరికి ప్రీమియం డికే అనేది త్వరగా రాదు. సో అందుకని చెప్పేసి మనం ఈ డెల్టా ప్లస్ గామా అనే రూల్ని వాడతాం. అయితే దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదివరకు మనకి ఆప్షన్స్ అన్నీ కూడా వీక్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డెల్టా ప్లస్ గామా అనేది మనం బ్యాంక్ నిఫ్టీ మీద అప్లై చేయలేము. బ్యాంక్ నిఫ్టీ మీద ఇప్పుడు ఇదే డెల్టా ప్లస్ గామా అప్లై చేస్తే హై ప్రీమియమ్స్ ఉంటాయి. సో అంత ప్రీమియంలో మనం కొన్నా కానీ దానిలో మూమెంట్ అనేది సరిగ్గా ఉండదు. సో ఏది దేనికి అప్లై చేయాలో దానికే అప్లై చేయాలి. ఈ డెల్టా ప్లస్ గామా రూల్ అనేది ఏ ఇండెక్స్లకైతే వీక్లీ ఎక్స్పైరీలు ఉన్నాయో వాటికి మాత్రమే వర్తిస్తుంది. అంటే మీరు నిఫ్టీకి అప్లై చేసుకోవచ్చు, సెన్సెక్స్కి అప్లై చేసుకోవచ్చు, కానీ బ్యాంక్ నిఫ్టీకి అప్లై చేయలేరు. ఎందుకని? బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు మనకి మంత్లీ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి. సో ఈ డెల్టా ప్లస్ గామా అనేది వీక్లీ ఎక్స్పైరీస్కి మంచిగా సూట్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ కూడా ఏముందంటే డెల్టా హెడ్జింగ్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? డెల్టా హెడ్జింగ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఒక ఆప్షన్ కొనుక్కుంటాం, ఈ ఆప్షన్ అనేది మనకి అన్ఫేవర్గా మూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది అన్ఫేవర్గా మూవ్ అయితే మనకి ఇమ్మీడియట్గా లాస్ వస్తుంది కాబట్టి దానికి ఆపోజిట్లో ఉన్న ఆప్షన్ కూడా తిరిగి బై చేసుకుంటారనమాట. సో దట్ ఏంటంటే ఒకవేళ ఇది మిస్ఫైర్ అయితే అది మనకు కొంచెం కాపాడుతుంది అన్న ఉద్దేశంతో సో ఇటుపక్క అటుపక్క బై చేస్తారనమాట. సో ఏంటంటే ఇది లైక్ లాటరీ టికెట్ లాగా చేస్తూ ఉంటారు హెడ్జింగ్ అనేది. సో మనకి ట్రెండ్ ఇవన్నీ కరెక్ట్గా తెలిసినప్పుడు మనం వన్ సైడెడ్గా వెళ్ళిపోవచ్చు. నాకు అది తెలీదు అన్నప్పుడు మనం ఇలా హెడ్జింగ్ పర్పస్లో చేసుకోవాలి. సో ఇప్పుడు మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు డెల్టా గామా ఎలా బిహేవ్ చేస్తాయి? ఆబ్వియస్గా ప్రైసెస్ అన్నీ కూడా మనకి కొంచెం కొంచెంగా ఎట్ ది మనీలోకి వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎంచుకునేటప్పుడు ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైసెస్ ఎంచుకుంటాము. ఎప్పుడైతే మార్కెట్ అనేది మనకి రేంజ్ బౌండ్ అయిపోతుందో అవి క్రమక్రమంగా మనకి ఎట్ ది మనీ అయిపోతూ ఉంటాయి.
సో ఎట్ ది మనీ అయిపోయినప్పుడే మనం అర్థం చేసుకోవాలి, ఓహో మార్కెట్ అనేది మనకి ఫేవరబుల్ గా లేదు అనేసి. కానీ డెల్టా ప్లస్ గామా రూల్ ఫాలో చేసినప్పుడు ఏంటంటే మనకి ప్రీమియం డికే అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి, చాలా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం స్టాప్ లాస్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తాం కాబట్టి మనకి తక్కువలోనే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది, మనం బయటకు వచ్చేస్తాం. కానీ మీరు అన్నట్టు అక్కడ సైడ్ వేస్ అవ్వటం వల్ల క్రమంగా ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ అనేది మనకి ఇన్ ద మనీలో నుంచి ఎట్ ది మనీలోకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ లలితేంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ.